హైదరాబాద్ ఎల్బీ నగర్ లో విషాదం చోటు చేసుకుంది. ఓ మహిళ తన కొడుకును హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకుంది. శాతవాహన కాలనీలో ఓ మహిళ తన కొడుకును హత్య చేసి ఆ తర్వాత తల్లి బలవన్మరణానికి పాల్పడింది. విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. హైదరాబాద్ ఎల్బీ నగర్ లో విషాదం చోటు చేసుకుంది. ఓ మహిళ తన కొడుకును హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకుంది. శాతవాహన కాలనీలో ఓ మహిళ తన కొడుకును హత్య చేసి ఆ తర్వాత తల్లి బలవన్మరణానికి పాల్పడింది. విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. తమ్ముని బిడ్డ సుష్మా పెళ్ళై 2 ఇయర్స్ మీద 4 months అయింది. 11 months బాగున్నాడు. భార్య భర్తలు ఏమనుకున్నారో తెలియదు. మాకు 2-3 ఇన్సిడెంట్స్ తెలిసినాయి. మాకు చెప్పింది వాళ్ళే. ఎట్లా అంటే అరెస్ట్మెంట్ చేస్తున్నాడు, కోపం ఎక్కువ, నెత్తేస్తాడు, బయటికి పోనీయడు, ఎవరితో మాట్లాడియాడు, మమ్మల్ని కూడా రానియాడు వాళ్ళ ఇంటికి. ఆయన కూడా వాళ్ళ ఇంటి ఫంక్షన్ అయినా మమ్మల్ని విలువాడు, మా బ్రదర్స్ని విలువాడు. మేము ఉమ్మడి కుటుంబము. మేము మా అన్నయ్య వాళ్ళే పెళ్లి చేసి మా తమ్ముడు మా పాప మా కోడలు 2 ఏళ్ళు ఉన్నప్పుడు మా తమ్ముడు చనిపోయాడు. మేమే అందరం చూసుకున్నాం. మా అన్న ఫస్ట్ ప్రేమలు మా తమ్ముడు లాగానే పెంచుకున్నారు దాన్ని. అందరం చూసినాం. ఇప్పుడు వాడు ఏమో చేసి మా కోడల్ని చంపేసిండు. వాడే చంపేసిండు. వాడి మీదనే నమ్మకం. బతుకురి కాదు, అదురి కాదు. మా మట్టలు అసలు ఏమి తాగదామే. దాని కష్టాలు పడి బతికింది. ఆమె కూల్ డ్రింక్ కూడా తాగదు. నీళ్ళ పోసుకొని తాగింది అన్నాడు. నెయిల్ రిమూవర్ ఆర్డర్ చేసుకొని తాగింది అని చెప్పిండు. ఆమె ఆర్డర్ చేయడమే రాదు, ఆమెకు చదివే రాదు. మా మద్దనికి ఆర్డర్ ఎట్లా చేసుకుంటారు? ఎట్లా రిమూవర్ తాగిందని వీడు ఎట్లా అంటే ఇప్పుడు హాస్పిటల్